భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉదయం నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. ఉధృతి ఇలాగే కొనసాగితే సాయంత్రం వరకు 48 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరకట్ట దగ్గర, స్నానాల ఘాట్ దగ్గర ప్రకృతి ప్రేమికులు ప్రమాదకరంగా సెల్ఫీలు దిగకుండా రంగంలోకి దిగిన పోలీసులు సెల్ఫీలు దిగుతున్న వారిని బలవంతంగా బయటికి పంపారు. గత 2-3 రోజులుగా ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ, మహారాష్ట్రలోని విదర్భ ఏరియాల మీద అల్పపీడన ద్రోణి ఏర్పడటం వల్ల భారీ వర్షాలు కురవడం జరుగుతుంది. వాటి వల్ల నిన్న ఉదయం 16 అడుగులు ఉన్న గోదావరి ఇప్పుడు 43 అడుగులకు చేరి మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడం జరిగినది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నది ఉపనదులన్నీ 9 నదులు చిన్న వాటి ప్రవాహం తగ్గుతూ వస్తున్నది. కానీ మహారాష్ట్రలోని ప్రాణహిత నది వాటి ఉపనదుల ప్రవాహం పెరగటం వల్ల ఈ భద్రాచలం వాటర్ లెవెల్ ఇంకా పెరిగి రాత్రి వరకు 48-50 అడుగులు దాటే అవకాశం కూడా ఉన్నది. ఇంకా ఇప్పటి నుంచి సాయంత్రం వరకు వర్షాలు ఇలాగే వరుసగా వర్షాలు పడుతుంటాయి. క్యాచ్మెంట్ ఏరియాలో 53 దాటి 55 దాకా వచ్చే అవకాశాలు కూడా